అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్ నెస్ట్. అరుణాచలం నుంచి స్టార్ట్ అయ్యి నైట్కి వచ్చేసాము కంచికి. నైట్ ఏమో స్టే చేసేసి పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. కాంచీపురం అని వినగానే మనకు గుర్తుకు వచ్చేది అక్కడ కళా పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. మనమైతే ఫస్ట్ విష్ణు కంచి వచ్చేసాము. విష్ణు కంచి ఆలయాన్ని మనం వరదరాజ పెరుమల ఆలయం అని కూడా పిలుస్తారు. విష్ణు భగవానుని దేవాలయం ఇది. ఇక్కడ వెండి బల్లి అండ్ బంగారు బల్లిని దర్శనం చేసుకుంటాము. ఆ వెండి బల్లిని బంగారు బల్లిని తాకితే మన పాపాలు అన్నీ పోతాయని అంటారు. సో మనం కూడా మన పాపాలని పోగొట్టుకోవడానికి చక్కగా దర్శనం చేసుకోవడానికి కాంచీపురం అయితే వచ్చేసాము. ఇదైతే విష్ణు కంచి అంటారు. ఈ మండపం ఉంది 100 స్తంభాల మండపం, ఒకే రాతితో చెక్కిన గొలుసులు, కూర్మసింహానానికి దిగువన అమర్చిన తిరిగి చక్రాలు, స్తంభానికి చెక్కిన రామాయణ మహాభారత సన్నివేశాలు మహా అద్భుతంగా ఉంటాయి. స్వామివారి దర్శనం చేసుకుందాం, లోపలికి వెళ్దాం రండి. లోపలైతే చాలా బాగుంది. ఇక్కడే స్వామివారి దర్శనం అయిపోగానే మన వెలుపలికి రాగానే బంగారు బల్లి వెండి బల్లి మనము చేతితో తాకితే మన పాపాలన్నీ పోతాయని అంటారు. సో మనం తాకితే మనం వేరే వాళ్ళు మన ఇంట్లో ఎవరికైనా బల్లి పెడితే మన కాళ్ళకి దండం పెట్టుకుంటే వాళ్ళ పాపాలు కూడా పోతాయి. సో మనం తప్పనిసరిగా జీవితంలో లైఫ్లో ఒక్కసారైనా కంచిని ఒకసారైనా దర్శనం చేసుకుంటే చాలా మంచిది, చాలా పుణ్యం వస్తుంది. ఇదే ఆ 100 స్తంభాల మండపం చూడనే దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. లోపలైతే మాత్రం అప్పటి కాలం దేవాలయాలు, ఆ శిల్పకళ ఆర్ట్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో ఇంకా శ్రీ శుభలక్ష్మి సిల్క్స్ అండ్ శారీస్ టెక్స్టైల్స్. ఇక్కడైతే స్వయంగా వారి చేతితోనే కాంచీపురం చీరలు అంటేనే మీకు తెలిసిన విషయమే కదా, చాలా క్వాలిటీ మన్నిక చాలా బాగుంది. లోపలికి వెళ్దాం రండి. చీరలు అయితే చాలా బాగున్నాయి. మనకి ఏం కావాలో పెళ్ళికి మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ స్వయంగా తయారు చేస్తారు చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఎలా చీరలు ఎలా మగ్గం ఈ వర్క్ చేస్తారు, చీరలు ఎలా తయారు చేస్తారు అని చూశాను దగ్గర నుంచి. అయితే చూడండి మీరు కూడా ఎవ్రీథింగ్. ఇక్కడైతే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వాళ్ళు చేసి ఇస్తారు. మనం ఆర్డర్ చేస్తే మనం డైరెక్ట్గా వెళ్ళి అయినా మనం ఆర్డర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తారో ఆ రోజు చూద్దాం అనుకున్నాను దగ్గర నుంచి, బట్ ఆయన ఆ రోజు రాలేదు పొద్దున్నే. సో ఇంకా అక్కడి నుంచి మనము కాంచీపురం కామాక్షమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ బయట వ్యూ ఇదైతే చాలా బాగుంది. చూడండి దండం పెట్టుకోండి దగ్గర నుంచి. ఈ పక్కనే మనకి కోనేరు ఉంటుంది. కాంచీపురం అనేది ఈ దేవాలయం అసలు 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. చూడండి చాలా బాగుంది వ్యూ అయితే. ఈ కాంచీపురాన్ని కాంచీపుర స్థానికులు అండ్ విజయనగర సామ్రాజ్య స్థానికులు అందరూ కూడా మంచిగా ఈ శిల్పకళ ఆర్ట్తో చక్కగా కాపాడుతున్నారు. మనం ఇలా సందర్శించడానికి చారిత్రకంగా ఉన్న ఈ దేవాలయాలను దర్శనం చేసుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి మనకైతే మాత్రం. ఇంకా కాంచీపురంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము 2 o'clockకి. మాకైతే 1 o'clockకి దర్శనం అయిపోయింది. 2 hours అయితే లేట్ అయిపోయింది. 11 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారన్నారు. అందుకని చెప్పేసి వెయిట్ చేసాము. ముందుగా 10:30కే వెళ్ళాము, బట్ అయితే క్లోజ్లో ఉంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారని కరెక్ట్గా టైమింగ్స్ అనేది ఎవరు సరిగా చెప్పలేదు. దానివల్ల లేట్ అయిపోయింది. ముందుకి వెనక్కి వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్ళి రావడం వల్ల ఇంకా అలా అయితేనేమి మీరైతే ముందుగా కంచి దర్శనం చేసుకుంటే బెటరు. తర్వాత షాపింగ్ కానీ విష్ణు కంచి శివ కంచి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఏమో శ్రీకాళహస్తి వచ్చేస్తాము. అసలు ఈ టైం టు టైం ఎక్కడికి ఏంటి అనేది ఈ కార్ బుక్ చేసుకున్నాం కదా, అతనైతే మాకు చక్కగా అన్ని టైంకి మనము దర్శనం చేసుకోవడానికి ఇక్కడైతే ఫోన్స్ ఇచ్చేస్తాము. లోపలికి వెళ్ళి తొందరగా దర్శనం అయిపోయింది. మాకైతే మాత్రం ఫ్రీగా చాలా నెమ్మదిగా 4:30కి వచ్చేసాము. 5:30 వరకు ఇక్కడే చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ శ్రీకాళహస్తిలో స్టేషన్కి వచ్చి ఎక్కేసాం ట్రైన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.